కోసం ప్రయత్నం చేస్తున్నవారు వాడు. అంతేగాని మనం పెద్ద పెద్ద వాళ్ళని సర్టిఫికేట్లు ఉన్నాయి తీసుకొచ్చి ఈ వేదిక మీద పెట్టి లక్షలు ఇస్తున్నాం. నిజంగా ఒక ఉపన్యాసం చెప్తానికి వస్తే 2000 3000 ఇస్తున్నాం. వాళ్ళకి అవసరం లేదు నిజంగా, కానీ ఇలాంటి వాడికి అవసరం. దాన్ని కూడా మనసులో పెట్టుకోండి అందరం. నేను ఈ మైక్ అక్కడ దాకా వస్తే రోడ్డు మీద ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు, అంత చక్కగా పాడతారు. కానీ మైక్ దానికి సెట్ అవ్వదనుకున్నారు, ఈవో గారు లేరు. సరే, ఉన్న మట్టుకు మనందరం ఆనందిద్దాం, ప్రోత్సహిద్దాం, చేతన సహాయం చేద్దాం. మీ గురించి ఒకసారి హలో, థ్యాంక్ యూ సార్. ఇంత చక్కటి అవకాశాన్ని మాకు ఇచ్చిన సార్ గారికి, అలాగే విజయలక్ష్మి మేడం గారికి కూడా మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కృష్ణా జిల్లా గుడివాడ నుంచి వచ్చామండి. కృష్ణా జిల్లా గుడివాడలో కొడాలి నాని గారి ఆఫీస్ దగ్గరలోనే మా యొక్క న్యూ లైట్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఫర్ డిజేబుల్డ్ అని వికలాంగుల సంస్థని 2012లోనే స్టార్ట్ చేశాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా దగ్గర పిల్లలు రొటీన్గా ఉంటున్నారు. ప్రజెంట్ అయితే 15 నుంచి 20 మంది పిల్లలు అన్ని రకాల వికలాంగులు మా దగ్గర మా సంరక్షణలో ఉన్నారు. అయితే వారికి మేము ఉచిత విద్య, వైద్య, భోజన, వసతి సదుపాయాలతో పాటుగా వాళ్ళకి చదువు, వొకేషనల్ ట్రైనింగ్స్ అన్నీ కూడా సమకూరుస్తూ ఉంటాము. దీనికి మెయిన్గా మేమిద్దరం, ఈయన మా వారు, ఈయన నేను కలిసి, ఈయన ప్రెసిడెంట్ న్యూ ఎడ్యుకేషనల్ సొసైటీకి, నేను వైస్ ప్రెసిడెంట్గా, తను సెక్రటరీగా పనిచేస్తూ మా సంస్థని అలా ముందుకు తీసుకెళ్తున్నాం. అయితే మాకు ఎలాంటి ఫండింగ్ లేదు, కేవలం స్కూల్లో, కాలేజెస్లో, ఈవెంట్స్లో ప్రోగ్రామ్ చేయటం, తద్వారా వచ్చిన అమౌంట్తో మేము నడిపించుకోవటం. ఓన్ బిల్డింగ్ లేదు, రెంటెడ్ బిల్డింగ్, అన్ని కష్టాల మధ్య మేము ముందుకెళ్తున్నాం. ఏ ప్రోగ్రాం లేనప్పుడు ఇలా సెంటర్లో కూడా పర్ఫార్మెన్స్ ఇచ్చి అందరూ చేసే సహాయాలతో మేము నడిపించుకుంటూ చాలా కష్టాల్లో, బాధల్లో ఉన్నాం. కానీ మా బాధలు ఎప్పుడు ఎవరికి చెప్పుకోం, ఉన్నంతలో ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటాం. మా యొక్క ప్రతిభని చూసి మేడం గారు, సార్ గారు మాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు. అందుకుగాను మా తరఫున, మా వికలాంగులందరి తరఫున సార్ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని మొదలు పెడదాం. దయచేసి మీ యొక్క ఆశీర్వాదం, మీ యొక్క సహాయం మాకు అందిస్తారని కోరుతూ కార్యక్రమాన్ని మొదలు పెడదామండి. ధన్యవాదాలు. అదివో అదివో అల్లదివో శ్రీహరివాసము, అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. అది వెంకటాచలమదివో నటము, అదివో బ్రహ్మాండుల తపు రూపము, అదివో నిత్య నివాసమఖిల మునులకు, అదివో నిత్య నివాసమఖిల మునులకు. అది చూడు, అది మృక్కుడు ఆనందమయము, అది చూడు, అది మృక్కుడు ఆనందమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము.
పదము వెంకటనగమరివు శ్రీ వెంకటపతికి సిరులైనవి భావింప సకల సంపద రూపమదివో అదివో దివో దివో అదివో భావింప సకల సంపద రూపమతివు పావనములకెల్ల పావనమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 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 వెంకటేశానము శ్రీనివాసనము వెంకటేశానము శ్రీనివాసనము అదిగో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్యమైనటువంటి పాటతో మనం కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. నరసింహ నరసింహ లక్ష్మీ నరసింహ శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మృక్కే జ్వాల నరసింహ శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మృక్కే జ్వాల నరసింహ నీవే శరణమయ్యా ఓ యాదగిరి నరసింహ శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మృక్కే జ్వాల నరసింహ బయట పులపించను యాదర్శి ధరాధరముల అతని పేరు అయినది గిరియాదగిరి ఈ జగమంతా రామమయం ఈ జగమంతా రామమయం అంతా రామమయం ఈ జగమంతా రామమయం అంతా రామమయం శ్రీనివాస శైలవాస మాధవ కేశవ మధుసూదన మాధవ కేశవ మధుసూదన నంద నందనా నరహరి నారాయణ పరమాప పరనామ పరమానంద అచ్యుత అనంత గోవింద వేయి నామాల వాడ వెంకటేశుడా 3
మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా నామాల వాడ వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా కోటి కోటి దండాలయ్య కోనేటి రాయడా కోటి కోటి దండాలయ్య కోనేటి రాయడా కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా సుప్రభాత సేవలో సూర్యుడమయ్యా అజ్ఞానపు చీకటులను అణచెదవయ్యా అభిషేక సేవలో మురిసేవయ్యా ఆత్మ కల్మషముల కడిగి కాచేవయ్యా పొటి పొటి దండాలక కోనేటి రాయడా గోవింద గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవిందయని కొలువరే ఆ హరియచ్యుతాయని ఆడరే పురుషోత్తమాయని పొగడరే హరియచ్యుతాయని ఆడరే పురుషోత్తమాయని పొగడరే పరమ పురుషాయని పలుకరే సిరివరగనుచులు చలగరే జనులు పరమ పురుషాయని పలుకరే సిరివరగనుచులు చలగరే జనులు అల్లా శ్రీరామ అంటూ దాశరథి గీతాన్ని ఇప్పుడు మీరు వినండి. కరుణాపయోనిధి నువ్వే దిక్కని నమ్మడమా నీ ఆలయమును నిర్మించడమా నిరతము నిన్ను భజించడమా రామకోటి రచించడమా సీతారామస్వామి నే చేసిన నేరమదేమి నీ దయ చూపవదేమి నీ దర్శనమీయవిదేమి దాశరథి కరుణాపయోనిధి హరి
పుట్టుకు నీవే పురుషోత్తమా, పుట్టుకు నీవే పురుషోత్తమా, కొన నట్ట నడుము నీవే నారాయణ, పురుషోత్తమా, కొన నట్ట నడుము నీవే నారాయణ. ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా, ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా, నాకు నట్టన గతి ఇంకా నీవే నీవే. ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా, నాకు నట్టన గతి ఇంకా నీవే నీవే. అంతయు నీవే హరి పుండరీకాక్ష, చింతనాకు నీవే శ్రీ రఘురామ. అంతయు నీవే హరి పుండరీకాక్ష, చింతనాకు నీవే శ్రీ రఘురామ, శ్రీ రఘురామ, శ్రీ రఘురామ. గురువు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, గురుముఖ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకసారి మనం అల్లా శ్రీరామ అన్నవాటి ఈ గీతాన్ని వినండి. అల్లా శ్రీరామ కళ్యాణ గుణగణుడు కరుణాగణాగణుడు ఎవరు, అల్లా తత్వమున అల్లారు ముద్దుగా అలరారు అందాల చంద్రుడెవడు, ఆనందనందనుడు అమృతరస చందనుడు రామచంద్రుడు గోకయ్యడు. తాగరా శ్రీరామ నామామృతం, ఆ రామ మీద గెలుచు భవసాగరం. తాగరా శ్రీరామ నామామృతం, ఆ రామ మీద గెలుచు భవసాగరం. ఏ వేల్పు ఎల్ల వేల్పును కొంచెడే వేల్పు, ఏ వేల్పు ఏడేడు లోకాలకే వేల్పు, ఏ వేల్పు నిట్టూర్పు హిలను నిల్పు, ఏ వేల్పు నిఖిలాల నిజములను కలగల్పు, ఏ వేల్పు నిగమ నిగమానల్లిటిని తెలుపు, ఏ వేల్పు నింగిలేలను గల్పు, ఏ వేల్పు కృతి గొల్పు, ఏ వేల్పు మరు గొల్పు, ఏ వేల్పు దేవేల్పు లేని వెలుపు, ఏ వేల్పు సీతమ్మ వలపు తలపుల వేల్పు, ఆ వేల్పు దాసము దాసనముకై ఓడ్పు. శ్రీరామ నామామృతం, ఆ రామ మేలాటించు భవసాగరం. నిగమ నిగమాంతవర్ణితమనోహర రూప, నగరాజ గరుడ శ్రీనారాయణ. నిగమ నిగమాంతవర్ణితమనోహర రూప, నగరాజ గరుడ శ్రీనారాయణ. నారాయణ శ్రీమన్నారాయణ, నారాయణ లక్ష్మీ నారాయణ.
తప్పించు వైరాగ్య దివ్య సౌఖ్యమునేయలో కొనగలనన్ను నడవర కూర్చు పై 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 పైని సంసార బంధమున కట్టే నా పలుకు చెల్లున నారాయణ పై పైని సంసార బంధమున కట్టే నా పలుకు చెల్లున నారాయణ నిగమ గమని సదమ సరిగమ నిగమాంతమర్ణితమనోహర రూప గరాజగరుణ శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ లక్ష్మీనారాయణ ఏ నిమిషానికి ఏమి జరుగును ఎవరు చెజరు ఏ నిమిషానికి ఏమి జరుగును ఎవరు చెజరు విధి విధానమును తప్పించుటని ఎవరు సాహసించెదరు ఏ నిమిషానికి ఏమి జరుగును ఎవరు చెజరు కొంచెగ నిజముగా చేను వేసిన కాదను వారెవరు రాదే ఇది శాసనమని పలికిన ప్రతిఘటించు వారెవరు ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు చెజరు మయుని కాదనలేదా కఠిన కార్యమనవోరా సాధులకెప్పుడు వెతలేనా తీరని దుఃఖము కదగేరా ఏ నిమిషానికి ఎవరు చెదరు కులమున జనిగిల్చిన నృపతులు ఈ దారుణము సహించెదరా విను వీరిని శ్రేణులుగా నిలిపి విడ్డూరముగా చూచెదరా ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు చెదరు కన్ను ఎరుగని ఇల్లాలికి ఎందుకో ఈ వనవాసాలు తరచి చూసిన బోధపడవులే దైవ చీపిలాసాలు ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు చెదరు అగ్ని పరీక్షకే నిలిపిన సాధ్విని అనుమానించుట న్యాయమా అల్పుని మాటయే జనవాక్యమని అల్పుని మాటయే జనవాక్యమని అనుసరించుటే ధర్మమా ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు చెదరు విధి విధానమును తప్పించుటకై ఎవరు సాహసించెదరు ఈరోజు మనం చక్కటి చెవులారా ఆ భావదేవుడి యొక్క నామాన్ని కీర్తనని సంగీత రూపంలో మనం విన్నాం. అనుకోకుండా వచ్చిన అతిథులకు ఈరోజు సత్సంగంతో కలిపి మిగతా సభ్యులందరూ కూడా వాళ్ళకు తోచినంత వాళ్ళు ఇవ్వటం జరిగింది.
అది నిజంగా అదృష్టంగానే భావిస్తున్నాను. ఎందుకంటే నా జోబులో ఉన్న రూపాయి కంటే 10 మంది 10 పైసలు కలుపుకొని రూపాయి చేయటం గొప్ప. ఈరోజు అలా వాళ్ళ ముగ్గురికి త్రిమూర్తులుగా ఉన్న ఇక్కడ లక్ష్మీనారాయణ అనుకుంటే, లేకపోతే రాముడు సీత అనుకుంటే అక్కడ ఆంజనేయ స్వామి ఒక ఆయన ఉన్నాడు. రాముల వారితో చేసుకుంటూ వస్తున్నారు. సత్సంగం వాళ్ళందరూ కూడా చక్కగా మహిళలమ్మ రండి. వీరలక్ష్మి సంగీత గారికి వాళ్ళకి ఆయురారోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలగాలని. సమాజంలో కొంతమంది ఏమున్నా ఇంకా అడుగుతుంటారు, కానీ ఈ ముగ్గురు యొక్క ఉద్దేశం ఏంటంటే తాను అమ్మ నాకు పావలయ్యి 10 రూపాయి అని అడగకుండా మనకి ఆ పరమాత్మను చూపిస్తూ సంగీత రూపంలో వాళ్ళు హితోదకమైనగా తీసుకుంటున్నారు. మనం అందరం కలిసి ఇది అందరు ఇచ్చిందమ్మా, అది సత్సంగం వాళ్ళు ఇచ్చింది, అందరు ఇచ్చింది. అది చాలా సంతోషదాయకమైన విషయం. గుళ్ళో నుంచి దండం పెట్టుకుని వస్తుంటే ఒక ఆమె, ఏమండి ఆ బయట అడుక్కోది ఆయన ఒక మాట అన్నాడండి మమ్మల్ని అన్నది. ఏమన్నాడమ్మా అన్న. పట్టు చీలు కట్టుకుని పూజకు వస్తున్నారు, 1 రూపాయి వేయలేరా అని అడిగారట. ఆమె బాధపడింది. భారతదేశంలో ఇప్పుడు కొత్త రూల్ వచ్చింది, గుర్తుపెట్టుకోండి. ఎవరికి డబ్బు దానం చేయకూడదు. బయట అడుక్కో తినడానికి వచ్చిన వాడికి డబ్బు వస్తు రూపంలోనే ఇమ్మని ఇచ్చారు. ఇవాళ వీళ్ళు సంగీత రూపంలో నడి బజార్లో చక్కటి కార్యక్రమం నిర్వహించి వాళ్ళు పోషణ చేస్తూ 10 మందికి ఆదర్శంగా నిలుస్తున్న మహనీయుల్లో ఈ సీతారాముల లక్షణ సమేతులుగా ఉన్న ఆంజనేయ స్వామితో ఉన్నగా మనం భావిస్తూ వీరికి సత్సంగం వారి ద్వారా, అలాగే వారణాసి సేవా ట్రస్ట్ వారి ద్వారా మీ అందరికీ ఆశీస్సులు ఇస్తూ స్వస్తి. లాంటి కళాకారుల్ని మనం గౌరవించుకోవాలి. అందరూ చప్పట్లు కొట్టండి. మనం ఎక్కడున్నాం అనేది కాసేపు మర్చిపోయేలాగా ఎంతో చక్కగా భావయుక్తంగా పాటలు పాడి వీరు ఆ స్వామివారి అనుగ్రహం మనకి ఇప్పుడే కలిగిందా అన్న భావనని మనందరికీ కలగజేసిన ఈ కళాకారుల్ని మనం గౌరవించుకోవాలి. మమ్మల్ని ఎంత చక్కగా సన్మానించలేదు, మరి ఎంత చక్కగా మమ్మల్ని ఆదరించలేదు. మరి ఈ యొక్క ఆలయానికి వచ్చేసినప్పుడు ఫస్ట్ నేను కూడా కొంచెం డిసప్పాయింటెడ్గానే ఉన్నా. ఎందుకంటే ఈరోజు పొద్దుకూడి ఎలాగా అని అనుకుంటున్న టైంలో మరి ఎంత చక్కగా మమ్మల్ని ఆదరించి మా కళను గుర్తించి ఎంత చక్కగా సహాయం చేసినటువంటి మీ అందరికీ కూడా మా హృదయపూర్వకమైనటువంటి శిరస్సు వచ్చి నమస్కరిస్తూ ఇంతటితో నా యొక్క సెలవు.